హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కొత్త జిఎస్టి విధానం అమల్లోకి అయితే ఈ రోజు నుండి మొదలవుతుందండి. ఈ విధానం ప్రకారం చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం అయితే ఉంది. చాలా వస్తువులపై జిఎస్టిని 18% నుంచి 5% అయితే తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం అయితే తగ్గుతుంది. మరి వేటిపైన ధరలు తగ్గినాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశవ్యాప్తంగా నూతన జిఎస్టి విధానం సెప్టెంబర్ 22 నుంచి అంటే మనకి ఈ రోజు నుంచి అమల్లోకి అయితే రానుందండి. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలాగా అనేక వస్తువులపై జిఎస్టిని తగ్గిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. చాలా వస్తువులను 5% జిఎస్టి పరిధిలోకి తేవడంతో వాటి రేట్లు ఈ రోజు నుంచి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పన్నుల విధానంపై చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్షించారు. ఈ క్రమంలోనే కొత్త జిఎస్టి విధానం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల వరకు ప్రయోజనం కలుగుతుందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు గారు తెలిపారండి. ఇక వేటిపైన మనకి ధరలు తగ్గుతున్నాయి ఒకసారి చూసినట్టయితే వెన్న, నెయ్యి, పన్నీరు, సబ్బులు, షాంపూ, అలాగే హెయిర్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్, బిస్కెట్లు, కాఫీ వంటి వాటిపైన పన్ను తగ్గిందని వివరించారు. అలాగే ప్యాస్చరైజ్డ్ పాలు, ప్యాకేజ్డ్ పన్నీరు, బ్రెడ్ వంటి వాటిపై జిఎస్టి నుంచి పూర్తిగా మినహాయింపు అంటే 0 జిఎస్టి అయితే పెట్టారు. వాటికి ఇవి ఈ ధరల్లో ఉన్నట్లు తెలిపారండి. ఇక ద్విచక్ర వాహనాలు అంటే 2 వీలర్స్, అలాగే చిన్న కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంట్ వంటి వాటిపై జిఎస్టి 28% ఉండింది ఇంతకుముందు. దాన్ని 18% అయితే తగ్గించారు. దీనివల్ల మధ్యతరగతి వారికి పెద్ద ఊరటని చెప్పుకోవాల్సి. ఇక మనం రెగ్యులర్ గా తినే స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్ మీద కూడా 5% అయితే పన్ను తగ్గించారండి. అలాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఎరువులు, పురుగుల మందులు, ట్రాక్టర్ల పైన జిఎస్టి ఇంతకుముందు 12% అయితే ఉండింది. దాన్ని 5%కి తగ్గించాలని చంద్రబాబు నాయుడు వివరించారండి. ఇది రైతులకు భారీగా సహాయపడుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. అలాగే చేనేత, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, అలాగే చేనేత వస్త్రాలపై జిఎస్టిని 5% అయితే తగ్గించారని వివరించారు. కేంద్ర నిర్ణయంతో ఎగుమతులు పెరగడానికి అవకాశం లభిస్తుందనేసి అధికారులు చెప్తున్నారండి. ఇక సేవా రంగం, హోటల్ వసతులపై జిఎస్టి తగ్గింపు వలన హోటల్ ఛార్జీలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఫలితంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారని. ఇక మరోవైపు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి కొన్ని మందులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జిఎస్టిని తొలగించడం మంచి నిర్ణయం అని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడ్డారు. మొత్తంగా జిఎస్టి సంస్కరణ ద్వారా వినియోగదారులకు 1,00,000 కోట్ల వరకు పొదుపు అవుతుందని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.